సండే ఎపిసోడ్ బోరస్య బోరోభ్య ది మోస్ట్ బోరింగ్ ఎపిసోడ్. నిన్న ఎపిసోడ్ చాలామంది ఇదేం బాగుంది బాగాలేదు అసలు నువ్వు సూపర్ అని ఎందుకు చెప్తున్నావు అన్నారు. మరి ఈరోజు ఎపిసోడ్తో కంపేర్ చేసుకుంటే నిన్న ఎపిసోడ్కి సాటిస్ఫై అయ్యారా ఫ్రెండ్స్? ఇలాగే ఉంటుంది సండే ఎపిసోడ్. పెట్టింది ఒకే ఒక్క టాస్క్, సెట్ కట్ అని చెప్పి, అది కూడా ఫట్. అసలు నిన్న ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, కంక్లూజన్స్ చేయలేదు. నబిల్ పాయింట్ ఉంది, నబిల్ గేమ్ గురించి అసలు ఏం చెప్పలేదు, నైనికా కోసం చెప్పలేదు, సీతక్క కోసం కూడా సరిగ్గా చెప్పలేదు. సో అవన్నీ ఏమైనా చెప్తారేమో, అవన్నీ ఏమైనా కంక్లూడ్ చేస్తారేమో కొద్దిగా అని అనుకున్నా కానీ ఏం చేయాల. ఆట ఆడుకుందాం రా అందగాడ అన్నట్టు అలాగే ఎపిసోడ్ మొత్తం దాంతోనే ఆ కుర్చీని మడతపెట్టి అన్నట్టు ఎపిసోడ్ని మడతపెట్టి ప్యాక్ చేశారు. బట్ ఈ దరిద్రంలో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, బెటర్ దరిద్రాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీలో ఎంతమందికి అభయ్ చీఫ్గా అవ్వకపోయి ఉంటే ఈ వారం సేఫ్గా ఉండేవాడు అని చెప్పి అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో అభయ్ చేతులారా చేసుకున్నాడు అనిపించింది. దాంతోపాటు పృథ్వీకి ఇది ఒక వార్నింగ్ సైన్. ఏంటి ఆ వార్నింగ్, ఏం చేతులారా చేసుకున్నాడు? అలాగే కొంతమందికి నాగార్జున గారు హింట్లు ఇచ్చారు, కొంతమందిలో కైండ్ ఆఫ్ జలసీ క్రియేట్ చేశారు. ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎక్కువ టైం తీసుకోను. సో త్వరగా ఒకటేస్తాను. మ్యాక్సిమం 15 minutes, మినిమం 15 minutes టు మ్యాక్సిమం 20 minutes అంతే, అంతకుమించి ఎక్కువ సాగదీను. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ లైవ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఎలిమినేషన్ తర్వాత అన్నది నైట్ అన్సీన్ వీడియో పెడతారు. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎపిసోడ్ ఆ సెట్ కట్ ఆ టాస్క్తో స్టార్ట్ అయింది. ఇక్కడ నిఖిల్కి నాగార్జున కొన్ని హింట్లు ఇచ్చారేమో అనిపించింది. ఏంటంటే పృథ్వీని సోనియాని ఆయన నుంచో పెట్టారు, ఎవరితో సెట్ చేసుకుంటావు ఎవరితో కట్ చేసుకుంటావు అని. ఎందుకు నుంచో పెట్టారంటే ఖచ్చితంగా పృథ్వీతోనే సెట్ చేసుకుంటాడు, ఎందుకంటే పృథ్వీ గుడ్ ఇవ్వలేదు, సోనియాతో కొంచెంగా గ్యాప్ జరుగుతూ ఉంది. సో కొంచెం సీరియస్గా ఏమైనా గొడవ జరిగిద్దేమో అనుకున్నాను నేను, అలా ఏం జరగల. నాగార్జున కొంచెం కూల్గానే దాన్ని తీసుకెళ్ళిపోయారు అనమాట. సో పృథ్వీకి సెట్ ఇచ్చాడు, ఎందుకంటే తను ఏం చెప్పినా వింటాడు, సోనియా ఎందు కాబట్టి అని చెప్పి. సో పృథ్వీ పాజిటివ్ నెగిటివ్ ఏం చెప్పినా వింటాడు, తీసుకుంటాడు అని చెప్పి. సోనియా అయితే ఫ్లోలో తెలుసో తెలియకో అంట, చెలియో చల్లకో అన్నట్టు తెలుసో తెలియకో మాటలు వదిలేస్తూ ఉంటుంది. సో అదొక్కటి చూసుకుంటే బెటర్ సో అని చెప్పాడు నాగార్జున గారు. ఎందుకు నువ్వు తన కోసం వెయిట్ చేయకుండా తినేసి, ఆ రోజు వాళ్ళకి గొడవ స్టార్ట్ అయింది దాని మీద అనమాట. ఆ రోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నారు, సోనియాకి బ్రెడ్ ఆమ్లెట్ వద్దు, సోనియాకి ఫ్రైడ్ రైస్ కావాలంది, నేను స్వీట్గా తినలేనంది. సో ఫ్రైడ్ రైస్ వేశారు, సోనియా రెడీ అయ్యే లోపల ఆ ఫ్రైడ్ రైస్ ఎవరు తినేశారు. దానికంతటికి నిఖిలే బాధ్యుడు, ఎందుకంటే నిఖిల్ హాల్లో ఒక మూల నుంచి అందరూ తిన్నాక తింటాడు. అలాంటిది ఆ రోజు ముందు తినేశాడు సోనియా రాకముందు. సో దానికి సోనియా హట్ అయింది అనమాట. ఆ రోజు జరిగింది ఇది, చూసారు, స్పీడ్గా చెప్పాను. సో తన కోసం వెయిట్ చేయకుండా తినేస్తారంటే నిఖిల్ ఏమంటాడు, మరి ఈడో తినేసాడు కదా సార్, మరి ఆడి మీద లేని నా మీద ఎందుకంటే నువ్వు క్లాన్ చీఫ్ బాస్, అలాగే నువ్వు ఫస్ట్ ఫ్రెండ్, నువ్వు యాక్చువల్లీ తన కొడుకు లెక్క, నువ్వు ఇంకొంచెం అంతకుమించి నువ్వు పెద్ద కొడుకు, తన చిన్న కొడుకు అన్నట్టు అనమాట. సో తను తప్పు చేసిన పర్లా, చిల్లిపోయింది, నువ్వు చేయకూడదు. సోనియా నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే రెడ్ ఎగ్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు హార్ట్ బ్రేక్ చేశాడు, అలాగే పృథ్వీకి రెడ్ ఎగ్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు న్యాయం చేశాడు. పృథ్వీకి ఏమైనా కొద్దిగా ఆపోజిట్గా ఉంటుందని చెప్పి చేసి ఉంటాడు. నిఖిల్లో ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటారా, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయంటారా? ఎవరో నన్ను అడిగారు. ఇంత గేమ్ నిఖిల్లో మైండ్లో రన్ అవుతుందంటే రన్ అవుతుంది. నిఖిల్ ఏమైనా అమ్మాయికి అనుకున్నారా, మీరు చిన్నపిల్లడు అనుకున్నారా, నిఖిల్కి ఏమైనా గేమ్ తెలియదు అనుకున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? నిఖిల్ కోసం నిఖిల్ అయితే సెన్సిటివ్గా కనిపిస్తున్నారు అనుకున్నారు ఏంటి? కేబీకేజీ షోలో నిఖిల్ని మీరు చూడాలి, కొద్దిగా అగ్రెసివ్గానే ఉంటాడు. సో నిఖిల్కి అన్నీ తెలుసు, అంతా తెలుసు. సో సోనియాకి ఎందుకు ఇచ్చాడు అన్నది ప్రేరణ యష్మికి చెప్పినప్పుడు నాకు కూడా అర్థమైంది, కరెక్ట్గా అనిపించింది. సో చెక్ చేయాలనుకుంటున్నాడు, అందరిని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు, అందరిని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాడు, అన్నీ చూడాలనుకుంటున్నాడు. సో గేమ్ అనేది ఉంది నిఖిల్లో, బిలీవ్ మీ. సో అది వస్తుంది ఆ పాయింట్స్ మీకు నెమ్మదిగా. అందుకని ఈరోజు అక్కడ ఇచ్చి సాటిస్ఫై చేశాడు దాన్ని. సోనియా కొన్నిసార్లు అంటే నిఖిల్ని టఫ్ అనిపిస్తుంది సార్ అర్థం చేసుకోవటంలో, అర్థం కాడు. సో ఓపిక బట్టి ఒక లైన్ ఆఫ్ టైంలో బరస్ట్ అయిపోతాను అది అని చెప్పి. సో ఈవిడ బాధ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు, ఎవరెవరితో వేరే వాళ్ళతో వీళ్ళ కోసం చేసే డిస్కషన్స్ వీళ్ళకి సరిగ్గా చెప్పట్లేదు, అలాగే వీళ్ళ కోసం వాళ్ళు ఏదంటే స్టాండ్ తీసుకోవట్లేదు అన్నది ఈవిడ పాయింట్. ముఖ్యంగా పృథ్వీ కోసం స్టాండ్ తీసుకోలేదని తన కోపం వచ్చింది. ఇదే తనకు కన్వే చేయాలని చూసింది, బట్ తనకు అర్థం కాలేదండి. అర్థం కాకుండా నటికిపోవడం కాదు, అర్థం కాల. నెక్స్ట్ మాట్లాడలేదని కూడా చెప్పాడు నిఖిల్, మార్నింగ్ నుంచి మేము మాట్లాడుకోవట్లేదు సార్ అని చెప్పాడు. మళ్ళీ నాగార్జున గారు పాట పాడు నీకు గుర్తులేదా అంటే, నేను చెప్పాను సార్ ఆల్రెడీ ఆవిడకి, అయినా సార్ ఆవిడ వినిపించుకోవటం లేదు సార్ అన్నట్టు చెప్పాడు. అంటే మనం మాట్లాడుకోవటం లేదన్నారు, మళ్ళీ ఏంటో. బట్ సంహౌ ఒక గొడవ అవుతుంది అనుకున్నాను ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య, కానీ ఏం లేదు. మేబీ రేపు నామినేషన్లో నిఖిల్ సోనియాని నామినేట్ చేస్తాడంటారా? సోనియా నిఖిల్ నామినేట్ చేయలేదు, ఎందుకంటే నిఖిల్ చీఫ్ కాబట్టి సేఫ్ అయిపోతాడు. బట్ నిఖిల్ సోనియాని చేస్తాడా? ఇంట్రెస్టింగ్ చేయడం, ఎందుకంటే ఆపోజిట్ క్లాన్లో చాలామంది ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ నాగార్జున గారు ఫస్ట్ అసలు సీతను సేవ్ చేశారు నాగార్జున గారు. సీతని ప్రేరణని ఇద్దరిని సేవ్ చేశారు. ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇది ప్రేరణకి కొండంత బూస్ట్, అంతే, కొండంత గ్లాస్లో పెట్టి బూస్ట్ అయినట్టు. ఎందుకంటే నిన్న వాయిచ్చేశారు ప్రేరణని శుభ్రంగా. సో ఈరోజు ఫస్ట్ సేవ్ చేసి బూస్ట్ ఇచ్చారు. ఎంత మనం అక్కడ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం సేవ్ చేయరని తెలిసినా కూడా మనం ఏంటంటే ఫస్ట్ మనం సేవ్ చేస్తే
మనకు అది బూస్టప్ అవుతుంది అనమాట. అమ్మయ్య అని చెప్పి రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఆ రిలాక్స్డ్గా అలా కనిపించింది. సీతను కూడా అదే ఎపిసోడ్ అక్కడే ఫస్ట్ స్టార్టింగ్లోనే సేవ్ చేశారు. సీత కూడా హిట్ కట్ దాంట్లో తన కోసం ఒక మంచి మాట చెప్పారు. నేను మాట చెప్పిన సీత గురించి నేను అనుకుంటాను, సీత ఈజ్ రియల్ అని. సీత ఈజ్ రియల్. అది సీతకు ఏదొస్తే అది అనేస్తుంది. అసలు ఆ విషయంలో మాత్రం డౌట్ లేదు. అది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే అది అనుకున్నది మాత్రం నేను చెప్పేస్తూ ఉంటుంది. నైనిక విష్ణుప్రియలు ఎవరితో సెట్ చేసుకుంటే ఎవరితో కట్ చేసుకుంటే అంటే విష్ణుతో కట్, నైనికతో సెట్. ఎందుకంటే నైనిక వేరే పర్స్పెక్టివ్ కూడా ఆలోచిస్తుంది. విష్ణు ఏంటంటే తన పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాను. అంటే విష్ణుని తిని సలహా అడిగింది అన్నమాట. విష్ణుతో వీళ్ళిద్దరికి ఏమైందంటే ఒకవేళ ఎగ్ కనుక సీతకి ఇస్తే సో ఎవరు గెలుస్తారు ఏంటి అంటే ఎగ్ ఎవరికి ఇచ్చినా గెలిచేది నిఖిలే ఫ్రాన్స్ అని చెప్పింది విష్ణుప్రియ. ఎందుకు అంటే ఒక బలమైన గేమ్ ఏం వస్తుందా, మైండ్ గేమ్లు ఇవన్నీ వస్తాయి కదా అంటే ఆయన ఏం గేమ్లు పెట్టినా అనేస్తాడు ఫ్రాన్స్ అంది ఇవిడే. సో దానికి ఆవిడ హట్ అయింది. అప్పటికి ఆవిడ ఉద్దేశం ఏంటి, నువ్వు ఇన్క్యాపబుల్ అని కాదమ్మా, అవతల వ్యక్తి బలవంతుడు అని చెప్పానంటే నువ్వు అంత ఈజీగా అలా అనేస్తావు, నేను హట్ అయ్యాను, నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించమా అంది సీత. నీ పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్పాను, నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పి వేరే వాళ్ళ ముందు చెప్తే తప్పు, కానీ నువ్వు ఓడిపోతావు నీ ముందు చెప్పినా కూడా తప్పేనా అని చెప్పి అనుకున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఆ బాధ అది వచ్చిందనమాట. సో అందుకోసం చెప్పి సీత విష్ణుతో బ్రేకప్, నైనికాతో ఫ్రెండ్షిప్. నెక్స్ట్ మనీ సోనియా నిఖిల్లో సోనియాతో సెట్ అన్నాడు. సో లాస్ట్ వీక్ తనను అర్థం చేసుకోలేదు అన్నాడు. తనను యాక్చువల్గా నామినేట్ చేద్దాం అనుకున్నాడు. సేమ్ క్లాన్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ ఇచ్చేబట్టి రిలాక్స్ అయ్యాడు అనమాట. అదర్వైజ్ తను సోనియా నామినేట్ చేద్దాం అనుకున్నాడు. తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేసిద్ది సార్ అందుకని అని చెప్పి నిఖిల్తో కట్. ఎందుకంటే ఫిజికల్ అయినప్పుడు కరెక్ట్ చేస్తాడేమో, అందరూ ఫిజికల్గా ఎంత అవుతుందంటే కరెక్ట్ చేయలేదంటే నాకెందుకు ఆయన కోసం ఆడతాడా నీ కోసం ఆడతాడా అంటే మేము ఫ్రెండ్స్ కదా సార్ అని అన్నాడు. ఫ్రెండ్స్ అయినా గేమే, ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఛాంబర్ వేరే, గేమ్ ఛాంబర్ వేరే, నామినేషన్ ఛాంబర్ వేరే, టాస్క్ ఛాంబర్ వేరే అని మీరు చెప్పారు కదా మణికంఠ గారు, మర్చిపోయినట్టున్నారు. అందుకని అటు వెళ్ళిపోయారు అనమాట. అంటే మనీ అన్నాడు బాండింగ్ ఎక్కువ ఉంటుంది సార్ తీసుకోలేకపోయాను అది అని చెప్పి. అదే ఆ రోజు యష్మి కూడా చెప్పింది, బాండింగ్ ఉంది మనం ఫ్రెండ్స్ కదా, నువ్వు ఇలా బ్యాక్ స్టాప్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పి అలా ఆవిడ ఫీల్ అయింది కూడా. ఐ హోప్ మణికంఠ అర్థమై ఉంటుంది. మణికంఠ కొద్దిగా భయంగా ఉన్నాడు ఆ వీడియో చేసిన తర్వాత నుంచి. కొంచెం ఫేస్లో అసలు పూర్తిగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అలా స్తబ్దుగా అంటారు సార్ తెలియదు, స్తబ్దుగా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ నబిల్ ఆదిత్య అండ్ నైనికాలో. ఆదిత్యకి ఎందుకంటే బ్రదర్ లాగా సలహాలు ఇస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. టైగర్ నువ్వు టైగర్ రా, గర్జించరా. నేను ఈ విషయం చెప్పాలి ఇక్కడ. మణికంఠ ఒకసారి లైవ్లో అంటాడు ఆదిత్యంని దూరంగా ఎందుకు పెట్టారంటే ఆదిత్యం అంటే నామినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు వచ్చి తను హక్ చేసుకోవటం, ఏదైనా వస్తే తనకి మంచిగా వస్తే తనకి పాజిటివ్గా వస్తే తనకు ఇవ్వమంటాం, ఇలాంటివన్నీ చెప్పాడంట. అందుకోసం చెప్పి ఇతనికి నచ్చక ఈయన తేడాగా ఉన్నాడని చెప్పి దూరం పెట్టాడంట. ఇప్పుడు నబిల్ కూడా ఇదేనా చెప్పాడా, అందుకని నబిల్ కూడా ఏదైనా ఆదిత్యంకి ఇచ్చాడని డౌట్ వచ్చింది నాకు. సో లెట్స్ సీ ఆదిత్యం గారు రేపు నామినేట్ అవుతారో లేదో. అన్నిటికన్నా నాకు ఈరోజు ఎపిసోడ్ కన్నా లాస్ట్ సీజన్ 30 seconds ప్రోమో అనేది అద్భుతంగా అనిపించింది. నబిల్ ఈజ్ ఆన్ ఫైర్. నేను వెయిట్ చేస్తున్నా అసలు నబిల్ నామినేషన్లోకి రావాలి, నామినేషన్ చెప్పాలి, నెక్స్ట్ నామినేషన్లోకి రావాలి. ఎంత ఆడియన్స్ తను అట్రాక్ట్ చేశాడో చూడాలి, ఎంత ఓటింగ్ ఉంది నబిల్కి అని చెప్పి. సో నైనికాతో ఆ టైంలో ఆ క్లాన్లో ఉన్నప్పుడు క్లోజ్ అయ్యాం కానీ ఇప్పుడు సరిగ్గా మాట్లాడుకోవట్లేదంటే నైనికా కొద్దిగా సీరియస్గానే చూసింది, సరదాగా లేదండి. నెక్స్ట్ విష్ణ సీత అండ్ పృథ్వీలో. సీతాన్ని సెట్ చేసుకుంటుంది, పృథ్వీని కట్. ఎందుకంటే సీతతో సెట్, ఎందుకంటే సీతతో తనకి పని ఉంది, సీతతో గొడవ అయింది, విడిపోయారు. సో దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే సీత వంట చేసిద్ది కాబట్టి తన ఆత్మకి సంతృప్తి కలగాలంటే సీత లాంటి ఉండాలి. సో వీళ్ళిద్దరు కృష్ణుడి భక్తులంట. సో కృష్ణుడే తన కోసం వీళ్ళని పంపించాడంట, నైనికాని సీతని. సో అలా చెప్పుకుందనమాట. పృథ్వీకి హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చిందనమాట. నెక్స్ట్ నైనిక సీత అండ్ నిఖిల్లో సీతకి ఇచ్చింది. ఎందుకంటే సీతతో తన ఎక్కువ క్లోజ్ బాండింగ్ ఉంటుంది అయ్యి అని చెప్పి. నిఖిల్కి కొన్ని చెప్పుకోలేకపోతున్నాను, కొన్ని మంచి పాయింట్ చెప్పింది. నిఖిల్తో కొన్ని షేర్ చేసుకోలేకపోతున్నాను అంటే ఏంటమ్మా అని గుచ్చి అడిగితే అంటే తన ఫ్రెండ్స్ ఎవరైతే నాకు ప్రాబ్లం ఉందో తనతోనే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అందుకని అని చెప్పి. అంటే ఎవరై అంటారు, సోనియా. సో సోనియాతో నైనికాకి ప్రాబ్లం ఉంది, కానీ నైనికా ఇప్పుడు నిఖిల్తో ఆల్రెడీ ఫ్రెండ్గా వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి. నిఖిల్ ఈ పాయింట్ గురించి ఆలోచించి నా బాండింగ్ వేరే, మన బాండింగ్ వేరే, ఆ బాండింగ్ వేరే, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, నేను అక్కడ చెప్పను, నేను అట్లీస్ట్ అర్థం చేసుకుంటా, నాకు కూడా నీకేమనిపిస్తుందో తెలుస్తుంది కదా అని చెప్పి నిఖిల్ తెలివైనడైతే కనుక వెళ్ళి ఈ విషయాన్ని డిస్కస్ చేయాలి. ప్రేరణ యష్మి అండ్ అభయ్లో అభయ్కి ఇచ్చింది. సో అభయ్కి సెట్, యష్మికి ఇదనమాట. నేను ఎంత ఇచ్చేస్తున్నా కామ్ డౌన్ కూల్ డౌన్ అని చెప్పి కంట్రోల్ నేర్పించారు నాకని చెప్పి. ఫస్ట్ నామినేషన్ నుంచి తిన్న హార్ట్ బ్రేక్ చేస్తున్నా, నా ఫ్రెండే కాదని చెప్పి. అందుకని ప్రేరణ కొంచెం ఉత్సాహంగా ఉంది, ఫస్ట్ సేవ్ అయింది కాబట్టి. నెక్స్ట్ నాకు సరే యష్మి కన్నా స్మార్ట్ ఎవరైనా ఉన్నారు ఈ హౌస్లో అని చెప్పి నాగార్జున గారు ఇక్కడ హింట్ ఇచ్చారు హౌస్ మొత్తానికి. ఏంటి అంటే ఈ హౌస్లో ఇద్దరు ఆపోజిట్ శక్తులు ఉన్నాయి. ఒకటి సోనియాకి తగ్గ ధీటియా యష్మి అనమాట. సో ఆవిడ యష్మి, అటు సైడ్ యష్మి, ఇటు సైడ్ సోనియా. సో ఇద్దరు. సో ఇతను ఏం చెప్పిందంటే స్మార్ట్ ఎవరు ఉన్నారు హౌస్లో అంటే ప్రేరణ సోనియా అని చెప్పింది. సోనియా ఎమోషన్ తెలుసు, కైండ్నెస్ తెలుసు, గ్లేమ్ క్లారిటీ ఉంది, సోనియా స్మార్ట్ అని చెప్పి. సో ఇక్కడ హౌస్ మొత్తానికి ఇతను హింట్ ఏంటంటే యష్మి ఒక సైడు, సోనియా ఒక సైడు. సో ఇద్దరు కొండంత అనకొండాలు
అన్నట్టు చెప్పారు. ఎందుకంటే యష్మి కంపారిజన్ కూడా మీరు చూసారా, యష్మి లాగా ఉన్నారా అని చెప్పి అన్నారంటే వీళ్ళందరికీ అర్థం అవ్వాలి ఓకే అని. అలాగే వీళ్ళు కూడా దాన్ని క్యాచ్ చేసి మనం రైవల్ని కొనసాగిస్తూ ముందుకెళ్దాం ఉందాం అక్కాయ్ చెల్లాయి అని చెప్పి అలా వెళ్తే గేమ్లో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు నామినేషన్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ పృథ్వీ, విష్ణు అండ్ యష్మిన్ పృథ్వీ అండ్ యష్మిన్ సెలెక్ట్ చేశారు. పృథ్వీని విష్ణు అండ్ యష్మిన్ సెలెక్ట్ చేసిన తర్వాత నాగార్జున గారు వాస్ దట్ గుడ్ ఆర్ నా చూసారా ఎలా చేశాను, అలా నేను చూస్తున్నాను అప్పుడప్పుడు అన్నట్టు చెప్పారు అనమాట. సో ప్రేరణ వాడికి ప్యాంపరింగ్ ఎక్కువ అయిపోయింది సార్. ఇంకా పృథ్వీకి చాలా మంది ప్యాంపర్ చేస్తూ ఉంటారు, మన చీటీ డోల్ క్యూటీ పై అన్నట్టు చేస్తూ ఉంటారు. నాకు కూడా అర్థం కాదు ఏంట్రా బాబు ఇది అని చెప్పి, మనకెవరు చేసేవాళ్ళు లేరే అనుకుంటాను నేను అప్పుడప్పుడు. పృథ్వీ కట్టు, ఎందుకంటే ఆ కట్టు విష్ణుకి ఇచ్చాడు, నా హార్ట్ బ్రేక్ చేసిందని చెప్పి యష్మికి ఇచ్చాడు, ఎందుకంటే నాకేం ఆప్షన్ లాగా ఇచ్చానని. ఏదో ఒకటి చెప్పాలి కదా పాజిటివ్గా, చెప్తే బాగుంటుంది కానీ ఏమీ లేదని చెప్పి అంటే చెప్తే వాళ్ళు ట్రాక్ వేసుకుంటారు, లేదని చేసుకోవడానికి ఉండదు. సోనియా అభయ్ అని మణికంఠలో, మణికంఠకి నా హెల్ప్ ఉందని కానీ మణికంఠ ఏమో వాడేసిందా నన్ను అనుకుని ఉంటాడు మనసులో. వేరే అభయ్కి నా హెల్ప్ అవసరం లేదు, చాలా మెచ్యూర్డ్, తను డీల్ చేసుకుంటాడు. సో గేమ్లో కొన్ని తను చెప్పే కొన్ని మాటలు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటాయి, ఆ క్లారిటీ ఉండదు అని చెప్పి ఇది మణికంఠలో కూడా ఉందని చెప్తే మణికంఠ ఓకే నేను కూడా గ్యామర్ నన్ను గుర్తించావు థ్యాంక్స్ అక్క అని చెప్పి అప్పుడు కొంచెం సాటిస్ఫైడ్. మీరు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అభయ్, ప్రేరణ అండ్ యష్మిలో కాంబినేషన్ ఓకేనా లేక మారుస్తామా అంటే ప్రేరణ అయితే కనుక ప్రేరణకి ఇచ్చారనమాట కట్. గేమ్లో చాలా స్ట్రాంగ్, ఆమె దగ్గర నుండి టెన్షన్ పడి అంటే ఆవిడ మనకి టెన్షన్ పెడతా ఉంటుంది, అందరినీ టెన్షన్ పెడతా ఉంటుంది కాబట్టి ఆవిడ కట్ చెప్పాడు. యష్మికి ఇచ్చాడు. పిల్లలందరూ కంపారిటివ్గా ఎక్కడ ఎమోషన్ కావాలి వద్దు అన్నది వీడికి తెలుసు, సో క్లారిటీ ఉందని చెప్పి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఆదిత్య, నబిల్ అండ్ మణికంఠలో నబిల్కి ఇచ్చాడు. ఎందుకంటే నబిల్ తిని చెప్పింది అంటున్నాడు, చెప్పింది చేస్తున్నాడు, ఆయన చెప్పిన రూల్స్ కదా నేను చెప్తున్నా. మణికంఠ తిని చెప్పింది అనట్లేదు, సో ఆయనకు ఒక బ్యాక్ స్టాబింగ్లో అనిపించింది కాబట్టి ఆయనకి ఇచ్చాడు అనమాట, ట్రస్ట్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి. నాగార్జున యష్మికి పృథ్వీ అండ్ నిఖిల్ ఇస్తే యష్మి నిఖిల్కి సెట్, పృథ్వీకి కట్టించింది. ఎందుకంటే తన క్లారిటీ లేదు కాబట్టి నిఖిల్ తనను అర్థం చేసుకుంటాడు, వేరేస్ పృథ్వీ తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒక్క విషయాన్ని 10 సార్లు 100 సార్లు చెప్పిన వాడికి అర్థం కావట్లేదు, మట్టి బుర్ర అన్నట్టు చెప్పింది అనమాట. వేరేస్ నిఖిల్ అర్థం చేసుకుంటుంది. ఎక్కడ మీరు గమనిస్తే సరిగ్గా కొద్దిగా సోనియాని జూమ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు సోనియాని జూమ్ చేస్తూ ఉంటారు, ఏమైనా జలసి ఏమైనా రచ్చగొట్టారేమో అనిపించింది. నెక్స్ట్ 9 సేవ్ చేశారు. పజిల్ టాస్క్లో, ఈ ఫన్ టాస్క్లో కూడా కొంచెం యష్మికి నిఖిల్కి కలిపి డ్యాన్స్ చేయమన్నారు అనమాట. డ్యాన్స్ చేస్తున్నప్పుడు సోనియాలో కొద్దిగా నవ్వుతా ఉంది కానీ వీళ్ళు ఎందుకు సోనియాని జూమ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంటే సోనియాలో ఏమైనా జలసి వచ్చిద్దాం ఆడియన్స్ చూపిద్దాము అది అని చెప్పా. అలానే విష్ణుప్రియ యష్మి డ్యాన్స్ చేసినప్పుడు కూడా మధ్యలో నిఖిల్ పంపించారు, అప్పుడు కొంచెం సోనియా ఫేస్ నవ్వులేదు అనమాట, కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ మారినాయి. ఎవరికి ఎందుకు ఇప్పుడు నాకు కామెంట్ వస్తుంది, నువ్వేందయ్యా సోనియా వదలవా ప్రతిసారి సోనియా అంటే కంటెంట్ వచ్చి చెప్పద్దా వద్దా మానేస్తే ఎవరికి కష్టం. మణికంఠని సేవ్ చేశారు. మణికంఠకి అసలు అన్బిలీవబుల్ మూమెంట్, ఎందుకంటే మణికంఠ మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు, ఏంటి ఇలా చేశాను, అమ్మాయి ఏమో హగ్ ఇష్టంలే నన్ను కంఫర్ట్గా లేదంటే చేశాను, నేను ఖచ్చితంగా ఆడియన్స్లో అయిపోయాను నన్ను పంపిస్తుంటారని చెప్పి అనుకున్నాడు. తనకు అర్థం కాల, థ్యాంక్ యూ ఆడియన్స్ నాకేం అర్థం కావట్లేదు సార్ అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అర్థం కావట్లేదు, కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్, అగ్గి మ్యాటర్లో దెబ్బ పడిపోయిందని తను అనుకున్నాడు అనమాట. ఇక్కడ ఆడియన్స్ ఒక డౌట్ రేస్ చేశారు అనమాట, అంటే మన వాళ్ళు కొంతమంది డౌట్ రేస్ చేశారు, యష్మికి డిస్కంఫర్ట్గా ఉంటే మణికంఠకి చెప్పొచ్చు కదా అని చెప్పి. మణికంఠకి చెప్పకుండా యష్మి అలా అంటదంటారా, నేను చెప్తున్నా సరే వచ్చి చేస్తున్నాడు అని చెప్పి. సో ఈ రోజు మనకి నన్సీన్ డిస్కషన్లో ఈ మ్యాటర్ క్లియర్ అవుతుంది. మణికంఠ యష్మిని కూర్చోబెట్టి ఖచ్చితంగా మాట్లాడతాడు. ఒకవేళ చెప్పకపోతే నీకు అంత డిస్కంఫర్ట్గా ఉంటే నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు, లేదు అంటే యష్మి నాకు నేను సారీ నీకు అంత డిస్కంఫర్ట్గా ఉందని అప్పుడు చూడలేకపోయాను, సో ఆ టైంలో సారీ నేను ఇంకా ఇబ్బంది పెట్టినందుకని చెప్తాడు. ఈ 2 మ్యాటర్లతో ఏదో ఒకటి చెప్తాడు, మనకు క్లారిటీ వస్తుంది. నువ్వు అనుకున్నంత సింపుల్గా చెప్తే ఆయన మణికంఠ ఎందుకు అవుతాడరా అని అనుకుంటారు కదా మీరు, అది రైటే. ఆయన దానికి సీక్వెల్ చెప్పి దాని తర్వాత దానికి ముందు జరిగిన ప్రీక్వెల్, తర్వాత నెక్స్ట్ క్వెల్, ఎస్క్యూఎల్ అన్నీ చెప్పేసి మనకు వదులుతాడు. మనం దాన్ని డీకోడ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్క్యూఎల్ భలే వచ్చిందిలే. సో ఆ టాస్క్ ఇద్దరు ఈక్వల్గా వచ్చేవాడికి నాకు సార్ నుండి ఎక్స్ట్రా రేషన్ వచ్చింది, అది ఆయన సైడ్ నుంచి పంపిస్తారు. ఇంకో టాస్క్లో కాంతారాలు గెలిచినందుకు వాళ్ళకి అడిషనల్ 2 hours ఆఫ్ కుకింగ్ టైం ఇచ్చారనమాట టాస్క్ గెలిచినందుకు. ఇది కూడా అసలు లగ్జరీ అయిపోయిందంటే ఇంకేం చెప్తున్నాం ఈ హౌస్లో. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఒకేసారి ప్రేరణను విష్ణుప్రియని సేవ్ చేశారు, యష్మిని విష్ణుప్రియని సేవ్ చేశారు. విష్ణుప్రియకి ఇది కైండ్ ఆఫ్ వార్నింగ్ ఏంటంటే, విష్ణుప్రియ కన్నా ముందు మణికంఠ సేవ్ అయ్యాడు, విష్ణుప్రియ కన్నా ముందు ప్రేరణ సేవ్ అయింది. వాళ్ళు ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ బయట మనకు తెలిసి ఎవరికి ఎక్కువ ఓట్లోనే ఎవరికి తక్కువ ఓట్లోనే వాళ్ళు ఆలోచించే విధానం బట్టి. సో ఇది కొంచెం సెన్స్ చేసుకుంటుందేమో, సో మనకేం చెప్పకపోయినా మనకేమైనా తగ్గిందేమో అని అనుకుంటున్నా. ఎలిమినేషన్ రౌండ్. సో ఇక్కడ పృథ్వీ అభయ్ మిగిలారు అనమాట. అభయ్ చేతులారా చేసుకున్నట్టు అనిపించింది. నేను ఒకటి చెప్తాను చూడండి, లైఫ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి మంచి జరుగుతున్నప్పుడు
నెక్స్ట్ మనకి ఇంకా చెడు జరగదేమో అని అనుకోకూడదు, ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మనకి చెడు జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా మంచి జరగదేమో అనుకుంటా కూడా ఉండకూడదు, ఆశలతో ఉండాలి, హోప్స్తో ఉండాలి. అప్పుడే మన లైఫ్ లీడ్ చేయగలం. ఈరోజు నేను నేర్చుకున్న లెసన్ అనమాట. ఈయనకి మంచి జరిగింది, అబ్బాయికి ఎలా జరిగింది, అందరూ కలిసి దాంట్లో వైట్ లిక్విడ్ పోసేవాటికి ఈయన చీఫ్ అయ్యాడు. నేను చీఫ్ అయిపోయా, నేను చల్లరైపోతా అని అనుకున్నాడు మరేమో కానీ. సో చీఫ్ అయ్యి ఆ చీఫ్ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించకుండా ఒక సైడ్ కూర్చునే వాటికి ఆడియన్స్ దృష్టిలో ఆయన తగ్గిపోయాడు అనమాట. నేను చీఫ్ అని వర్డ్ యూస్ చేయను కానీ నాకు కూడా కొంచెం బాధగా ఉంది. యాక్చువల్గా మంచి టాలెంటెడ్, తెలివైన వాడు, కొంచెం నోరు, కొంచెం అక్కడ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల ఇదంతా జరిగిందని నేను ఫీల్ అవుతున్నా. సో దానివల్ల డౌన్ అయిపోయాడు. అదే కనుక చీఫ్ అవ్వకుండా ఉండుంటే అబ్బాయి అసలు నామినేషన్లోకి వచ్చేవాడు కాదు, ఎవరు నామినేషన్ చేసేవాళ్ళు కాదు. చీఫ్ అవటం వల్ల వాళ్ళిద్దరిలో ఒకరిని ఎన్నుకోమంటే ఆయన వాచ్ ఇచ్చాడు కాబట్టి ఈయన త్యాగం చేశాడు. ఇంకోటి ఏంటంటే ఈయన కొంచెం గట్ ఫీలింగ్ ఏంటంటే నిఖిల్ కోసం చేస్తున్నాను కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ వేయటం కానీ ఓట్లు, లేదంటే నేను నా గేమ్ బాగుంది వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే బాగున్నాను అని చెప్పైనా సరే వేసుకొని ఉండాలి. సో నేనైతే కనుక అలాంటి ప్లేస్లో ఉంటే ఆదిత్య ఓం గారు లాస్ట్ వీక్ ఉన్నారు కాబట్టి ఆయన కనుక ఉంటే అలాంటి త్యాగాలు చేసి రిస్క్ చేయొచ్చు. లేరు కాబట్టి అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదేమో, నిఖిల్కే ఇచ్చేసి తర్వాత చూద్దాం లేరా, నువ్వు చేసుకుని కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మనకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కదా. అలాగే మన గేమ్ ఎంత బాగుందన్నది నీకు ఎలా తెలుసు? ఇప్పుడు నిన్ను నాగార్జున గారు గట్టిగా పూడేసింది కూడా లేదు ఏ టాస్క్లో కూడా. సో రిస్క్ చేశాడు అనిపించింది, చేతులారా చేసుకున్నాడు అనిపించింది. సో మన అంతకుముందు చీఫ్ అవ్వలేదని బాధపడ్డాడు. ఫస్ట్ టాస్క్ నేను ఈజీగా తీసుకున్నాను, సో సీరియస్గా ఆడాల్సిందని చెప్పి అప్పుడు డౌన్లో ఉన్నాడు, నెగిటివ్లో ఉన్నాడు, చెడులో ఉన్నాడు అనమాట. అప్పుడు చెడులో ఉన్నాడు అంటే అక్కడ చెడు జరుగుతుందని కాదు, మంచి కోసం ఓపు పెట్టుకున్నాడు. అది మంచి కాదు, మంచి జరిగినప్పుడు మంచి అవ్వాలి, అది చివరికి చెడుకు దారి తీసింది. సో ఎప్పుడు లైఫ్ అనేది అలాగే ఉంటుంది, మన హోప్స్తో. అలాగే మంచి జరిగినప్పుడు ఇంకా బ్యాలెన్సింగ్గా, ఇంకా పద్ధతిగా, ఇంకా ముందుకెళ్ళాలి. ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కువ ఓవర్ రియాక్షన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటే డౌన్ఫాల్ అనేది షురూ అవుతూ ఉంటుంది అనమాట. అది మిగతా వాళ్ళు ఎవరో మేము చీఫ్ అవ్వలేదు మనకంటారు కదా, మేము చీఫ్ అవ్వలేదు అని నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు. చీఫ్ అవ్వకపోతే వాళ్ళకి మంచిదైంది కదా ఒక పాయింట్లో చూస్తే. వాళ్ళు ఎలా బిహేవ్ చేసే వాళ్ళో తెలియదు కదా మనకి. ఎప్పుడైనా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒక మనిషి ఎలాంటివాడో మనం తెలుసుకోవాలనుకుంటే వాడికి పవర్ ఇచ్చి చూడాలి, అప్పుడే మనకు తెలిసిద్ది ఆడు ఎలా ఎంత మంచోడు ఎంత చెడ్డోడు అన్నది. వాడికి పవర్ ఇవ్వకుండా మనం ఎప్పుడు ఆయన టెస్ట్ చేయలేం. సో ఇద్దరిలో ఏమైందంటే లోపలికి వెళ్ళారు అందరూ, అసలు ఎలిమినేషన్ లేకుండా ఉంటుందేమో అది అని చెప్పి అనుకున్నారు కానీ లేరు. సో పృథ్వీ ఉన్నాడు, ఈయన ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. కిందకు వచ్చేసారు. సంథింగ్ నో ఎలిమినేషన్ ఉంటే బాగుండు అది అనుకున్నారు. అబ్బాయి యూఆర్ ఎలిమినేట్ అని చెప్పి నాగార్జున గారు అన్నారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే అబ్బాయి ఎలిమినేషన్ అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు, అక్కడ అందరికీ చెప్పారు. నెక్స్ట్ స్టేజ్ మీద కూడా అబ్బాయికి చెప్పారు. సీత ఏడుస్తుంది. సీత ఎవరు వెళ్ళినా ఏడుస్తుంది మీరు గమనిస్తే. ఎందుకు స్టేజ్ మీదకి వెళ్ళాక సీత కోసం నీట్గా చెప్తారనే, లేదా నిజంగా అంత బాండింగ్ ఉందా? ఇప్పుడు బేబక్కతో అంత బాండింగ్ లేదు నాకు తెలిసి సీతకి. భాషా గారితో ఉంది, ఈయనతో అబ్బాయితో కూడా ఉంది. అయినా సరే అప్పుడు ఏడ్చింది ఏడుస్తూనే ఉంది. వీళ్ళందరూ కూడా తన కోసం పాజిటివ్గానే చెప్పారు, ఎవరు ఎక్కడ నెగిటివ్గా చెప్పాల. 3 రెడ్ రోజెస్ 3 బ్లాక్ రోజెస్ అంటే నాగార్జున ఇక్కడ మాట చెప్పారానికి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో అబ్బాయి. నాగార్జున గారు ఇలా చాలా రేర్గా చెప్తూ ఉంటారు, మనలో టాలెంట్ ఎంత ఉన్నా మనల్ని ప్రేమించే ఆడియన్స్ మన బిహేవియర్ని చూసే ఓటేస్తారని. ఇది మాత్రం ఎగ్జాక్ట్గా కరెక్ట్. నాలో ఎంత టాలెంట్ ఉన్నా నా బిహేవియర్ కనుక వరస్ట్గా ఉంటే, నేను చెప్పేది కనుక వరస్ట్గా ఉంటే ఖచ్చితంగా ఎవరు ఎంకరేజ్ చేయరు. చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట, ఏంటి బ్రో నాకు నువ్వు చాలా లక్కీ, నీకు చాలా ఈజీగా రికగ్నేషన్ వచ్చింది, చాలామంది పెద్ద రివ్యూర్ నువ్వు చెప్పి 1 సంవత్సరమే స్టార్ట్ చేసినా కూడా నీకు పెద్ద రివ్యూర్స్తో పాటు నిన్ను ట్యాగ్ చేస్తున్నారు, నిన్ను పెడుతున్నారు, సో నువ్వు చాలా లక్కీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ లక్ కూడా ఉంది, బట్ ఇట్ అబౌట్ ఎగ్జాక్ట్లీ టాలెంట్ అంటే కాదు. బిహేవియర్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నా. సో ఆ బిహేవియర్ నాగార్జున దాన్ని హైలైట్ చేయడం నాకు కరెక్ట్గా అనిపించింది. సో ఆ బిహేవియర్ అనేది ఉండాలి. అలాగే ఎదుగుతున్న కొద్ది ఒదుగు ఉండాలి. ఇలాంటి చాలా విషయాలు నేర్చుకోవాలి. సమ్హౌ ఈ లాస్ట్ ద ట్రాక్. అవే యాక్చువల్గా నాకు హ్యూమర్కి వేరే దానికి మధ్యలో ఆ బోర్డర్ తెలియదని నిజంగా చెప్తున్నా. కామెడీ చేసే వాళ్ళకి మాత్రం చాలా డిఫికల్ట్ అబ్బా బిగ్ బాస్ హౌస్. వేరే ఛానల్స్లో ఎక్కడైనా షో చేసినప్పుడు కామెడీ చేస్తే వాళ్ళు ఎడిటింగ్ చేసే లేదంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి దాన్ని కవర్ చేస్తారు. కానీ రియాలిటీ షోస్లో చాలా కష్టం. ఈయన పైగా కమెడియన్ కూడా కాదు. సో ఈయన దాన్ని హ్యూమర్ అనుకొని వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఉన్న నవ్వేపాటికి అదే ట్రాక్లో వెళ్ళిపోయాడు, దెబ్బడిపోయింది. అందరికీ చెప్పి నేను ఇదైపోయాను సార్ అని చెప్పి, సో నేను అనుభవించాల్సిందని యాక్సెప్ట్ చేశాడు, వెరీ గుడ్. బట్ ఇక్కడ స్టేజ్ మీద ఏదైతే యాక్సెప్ట్ చేశాడో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే బిహేవియర్ ఉంటుందా ఇంటర్వ్యూస్ వాటిల్లో మనకు అప్పుడు తెలిసిద్ది. నాగార్జున చీఫ్ అయ్యాడు, తనే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నాడు అని చెప్పి 3 రెడ్ రోజెస్ 3 బ్లాక్ రోజెస్ అంటే విష్ణుప్రియకి, మణికంఠకి, పృథ్వీకి ఇచ్చాడు. అన్ని పాజిటివ్గానే ఇచ్చాడు. కొన్ని పదాలు నువ్వు వదిలేస్తున్నావు విష్ణుప్రియ చూసుకో అని చెప్పాడు. పృథ్వీకి ఏమో స్టేజ్ మీద చెప్పాను నేను చూడాలి ఫైనల్స్లో, కొంచెం
ఏమంటారు అగ్రెషన్ తగ్గించుకో అని చెప్పారు. మణికంఠకేమో ఈ దోషలు లాంటి విషయాల్లో మధ్యలో దొరకు పక్కకు వచ్చాయని చెప్పాడు. ఎక్కువ ఎవరిని ఏమల్లా. రెండు రోజులు వచ్చేవాడికి నిఖిల్కి, సీతకి, నబీల్ అండ్ తెనకిచ్చారు, సోనియాకి ఇచ్చారు. డే 1 నుంచి హౌస్లో ఫస్ట్ చూసినప్పుడు నిఖిల్ వేరే అనుకున్నాను, బట్ చాలా ఇయర్స్ ఉన్న బాండింగ్లా జనరేట్ అయిపోయిందని చెప్పి నబీల్కి, సోనియాకి ఇస్తూ కేర్ తీసుకుంటుంది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ బయట అని చెప్పి సోనియాకి. నబీల్కి లవ్ యూ అని చెప్పాడు. నాకు నడువు నొప్పి జోకేశాను, నాకు నడువు నొప్పి వస్తుందని నేను సరిగ్గా లేను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను కేర్ తీసుకోకపోతే మళ్ళీ ట్రోఫీ ఎత్తలేను అని చెప్పాడని చెప్పి. సో ఇది ఓవరాల్ జరిగింది. 20 minutesలో అయిపోయిందిలేండి. బట్ మోస్ట్ బోరింగ్ ఎపిసోడ్ అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే కొన్ని పాయింట్స్ అంటే సింపుల్ పాయింట్స్. లైవ్ జరుగుతూ ఉంది, లైవ్ చూస్తాను. లైవ్లో అయిపోయిన తర్వాత ఎవరి గురించి ఏమైనా డిస్కషన్ జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో ఇన్స్టాలో అంటే లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ ఫాలో అవుతూ ఉండండి. అక్కడ ఏదో ఛానల్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్, అందరూ కూడా జాయిన్ అవ్వండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.